నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేను ఎప్పుడో నుంచో కలలుగన్న నా ప్రపంచ యాత్ర మొదలవుతుంది. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అరౌండ్ ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం అనమాట. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నాకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బ్యాంకాక్ కి ఫ్లైట్ ఉంది. సో ఇండిగో ఫ్లైట్ లో నేను వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నాను. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నది ప్రపంచ యాత్ర మొదలు పెట్టాలి అనేసి. సో అది ఇప్పుడు సాకారం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. డైరెక్ట్ గా బ్యాంకాక్ కి నాకు ఫ్లైట్ ఉంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అసలు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ జర్నీ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. చూసుకుంటే ఇదే మన ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో మెయిన్గా మనకి 1 నుంచి 8 గేట్లు డొమెస్టిక్ అనమాట. 9 నుంచి ఇక అన్ని ఇంటర్నేషనల్. సో మనం 9వ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ గేట్ నెంబర్ కనపడుతుంది కదా, 1, 2 ఇలా 8 వరకు అన్ని డొమెస్టిక్, అంటే మన దేశంలో తిరగటానికి మాత్రమే. సో 9 నుంచి వేరే దేశాలకు వెళ్ళేవి ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి మనం. చూడండి ఇదంతా గేట్లు వేస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి అన్ని 9 కానించి అటు సైడ్ అంతా ఇంటర్నేషనల్. సో ఇవన్నీ డొమెస్టిక్, అంటే ఈ దేశంలోనే వెళ్ళేవి. ఇది వేరే దేశాలకు వెళ్ళేది, మనం అటు వెళ్ళాలా. దీన్ని సెక్యూరిటీ చెక్ అంటారు. పడుతున్నాడు కదా, ఈ సెక్యూరిటీ మన పాస్పోర్ట్ చెక్ చేసి లోపల పంపిస్తాడు. ఇదంతా ఏంటంటే ఇంకా ఏ ఫ్లైట్ వాళ్ళకి అక్కడ ఉంటాయి అన్నమాట. వాళ్ళు లగేజ్ తీసుకుంటారు. ఇప్పుడు నాది ఇండిగో, చూడండి ఇక్కడ ఇలా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి మనం లగేజ్ పెట్టాలా. లైన్ చూడండి, క్యూ చాలా పెద్దగా ఉంటుంది. సో మన ఫ్లైట్ నెంబర్ అక్కడ కనబడుతూ ఉంటుంది. అలా వాళ్ళకి ఇస్తే టికెట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళాలా. నాకు ఇమిగ్రేషన్లో గంట సేపు ఆపారు. అసలు నిజంగా నాకు ఇంక నేను వస్తానో రాను అనుకున్నాను. చాలా చాలా భయం అయింది. అసలు ఇమిగ్రేషన్లో ఏం జరిగింది, వాళ్ళు నన్ను ఎందుకు ఆపారు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలని అంటే ఇమిగ్రేషన్ అని కింద కామెంట్ చేయండి. దాని గురించి సపరేట్ వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం థాయిలాండ్ వెళ్ళేది ఫుల్గా చూపిస్తాను. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, చాలా బాగుంది. చూసుకుంటే జస్ట్ వచ్చాం మనం, ఇప్పుడే ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యామన్నమాట. రాగానే ఇలా నెట్వర్క్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇప్పుడే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మనం దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా పటాయా వెళ్ళాలి. ఫస్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని సిమ్ ఏం తీసుకోకుండా జస్ట్ కొంచెం కరెన్సీ చేంజ్ చేసుకొని నేను పటాయా బస్ ఎక్కుతాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది. అసలు వీళ్ళు అడిగి అడిగి సావదింగారు. నేను మొత్తం హాస్టల్కి వెళ్ళాక డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ లగేజ్ కోసం వెళ్తున్నాను, చూద్దాం. సో లగేజ్ తీసుకున్నాను, ఇంకా వెళ్ళాలా. చూసుకుంటే ఇప్పుడే నా కార్డు పెట్టి ఒక 200 బాతులు అయితే తీసుకున్నాను. బస్ ఛార్జెస్ కోసం వెళ్దాం పదండి. అంతా కొత్తగా ఉంది కాబట్టి కొంచెం సరిగా వీడియోస్ చేయలేకపోతున్నా, చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ
6 అవుతుంది దగ్గర దగ్గర. నాకు 7:45కి బస్సు ఉంది ఎక్కడ మనకి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి పటాయా, నార్త్ పటాయాకి. సో నేను వెయిట్ చేస్తున్నా ఇక్కడ, చూద్దాం. అలా రాగానే అక్కడ టికెట్ తీసుకోవాలా నేను చూపించిన దగ్గర. ఆ తర్వాత ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటుంది. సో లెవెల్ 1 దగ్గర కరెక్ట్గా మనకి పటాయా బస్సెస్ ఉంటాయి. అవి ఎక్కేసి డైరెక్ట్గా మనం పటాయా వెళ్ళిపోవచ్చు. ఇది నా టికెట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత ఉంది, 6:45 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 6:30 అని ఉంది. సో 6:45 బస్సు వచ్చినప్పుడే మనకి ఇలా బస్సు వస్తే దానిలో ఎక్కాల. సో ఇప్పుడే బస్ దిగాను అనమాట. దీన్ని నార్త్ పటాయా అని పిలుస్తారు. సో ఈ బస్ స్టాండ్ కానించి నాకు హాస్టల్ 3 కిలోమీటర్లు ఉంది. నడుచుకుంటూనే పోదాం అనుకుంటున్నాను. సో వెళ్దాం పదండి. వెళ్ళేదారిలో సిమ్ కూడా తీసుకోవాలా, తీసుకొని నడుచుకుంటే హాస్టల్ దగ్గరికి వెళ్దాం. ఉంది ఇక్కడ ఇదంతా బస్ స్టాప్ అనమాట. పటాయాలో నార్త్ పటాయా బస్ స్టాప్ అంట ఇది. ఇక్కడ ఇంతసేపు జర్నీలో నేను గమనించింది ఏంటి అంటే, ఇక్కడ ఏ పని అయినా సరే అమ్మాయిలు మాత్రమే చేస్తున్నారు. అంటే అమ్మాయిలే ఎక్కువ మంది చేస్తున్నారు అనమాట. ఇప్పుడు టోల్ గేట్ దగ్గర కావచ్చు, పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా అమ్మాయిలు మాత్రమే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అమ్మాయిలే 60% ఉన్నారు. ఇంకొక 15% మాత్రమే అబ్బాయిలు ఉన్నారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ అటు ఇటుగానే వాళ్ళు ఉన్నారు. చూస్తున్నారు కదా, దీన్ని 7-Eleven అని పిలుస్తారు. మన ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎక్కడికి పోయినా ఈ 24 hours ఆన్లోనే ఉంటాయి. దీంట్లో మనకి అన్నీ దొరుకుతాయి, సిమ్స్ కూడా. వెళ్ళి తీసుకుందాం పదండి. ఇక్కడ సిమ్ తీసుకోలేదండి. నేనేమనుకున్నా అంటే ఇక్కడ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు క్యాష్ అడుగుతున్నారు. అది కూడా థాయిలాండ్ క్యాష్ అడుగుతున్నారు, మన దగ్గర లేవు. సో ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, తర్వాత చూద్దాం అనుకుంటున్నాను ఇంకా దీని గురించి. నేను ఇందాక అక్కడ 200 బాతులు తీసుకున్నాను. అనవసరంగా ఒక 1000 తీసుకున్నా పోయేదేమో అనిపిస్తుంది. కానీ చూద్దాం, హాస్టల్ ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఏటీఎం ఎక్కడో చూసుకుని తర్వాత చూద్దాం. నైట్ 8 అవుతుంది. గల్లీలు అన్నీ కొత్తగా ఉన్నాయి. మరి కొత్త ప్లేస్, కొత్త గల్లీలు ఉండక ఇంకెలా ఉంటాయంటావా? ఏమో వెళ్తున్నా, మరి చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఇదే బుక్ చేసుకున్నాం హాస్టల్. ఇలా ఉంది. వాళ్ళు లోపల ఉన్నారంటే కొంచెంసేపు కూర్చోమన్నాడు, కూర్చున్నా. సో చూసుకుంటే ఇప్పుడే హాస్టల్కి వచ్చేసాను, ఫ్రెష్ అయిపోయి ఉన్నాను. చూపిస్తాను మొత్తం. ఇలా ఉంటుంది. సో అది ఈ రోజుతో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. సో రేపు వీడియోలో మనం మంచిగా పటాయాని ఎక్స్ప్లోర్ చేద్దాం.